సహోదరులు దేవునికి బిడ్డలు ఐక్యతతో కలిసి ఉండుట. మనకి సాంగ్ వింటా ఉంటాం, స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా అని. యూనో, నిజమైన స్నేహం మనసుకు ఆహ్లాదాన్ని కలగజేస్తుంది. యేసయ్య అన్నాడు శిష్యుల్ని, ఐ కాల్ యూ ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని స్నేహితులను పిలుస్తున్నా అన్నాడు యేసయ్య. ఆయన చిరకాల స్నేహితుడు, నిజమైన స్నేహితుడు. అటువంటి ప్రభువు మన మధ్య అటువంటి ప్రేమ, అటువంటి బంధం, అటువంటి రిలేషన్షిప్ ఉండాలని యేసయ్య కోరుతూ ఉన్నాడు. స్నేహం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. యునో, దెర్ ఆర్ పీపుల్ లైక్ ఫేర్ వెదర్ ఫ్రెండ్స్ అంటాం. ఫేర్ వెదర్ ఫ్రెండ్స్ అంటే అనుకూలంగా ఉంటే తోడుగా ఉంటారు, లేదు అంటే అలా ఎగిరిపోతూ ఉంటారు. అటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. సెల్ఫిష్ ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమంది సెల్ఫ్ సెంటర్డ్, స్వార్థపూరితమైన స్నేహం చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున ప్రభువు ఈ విషయాన్ని మనతో మాట్లాడుతూ ఉండగా, ఐక్యత కలిగి ఉండుట ఎంత మంచిది, ఎంత మేలు. ఆ ఐక్యత గురించి వివరిస్తూ, అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె. ఆ ఐక్యతను దేవుడు దేంతో కంపేర్ చేశాడంటే, అభిషేక తైలం అంటండి, మాల్ తైలం కూడా కాదు, అభిషేక తైలముతో, అనాయింటెడ్ ఆయిల్తో కంపేర్ చేశారు దేవుడు. ముగ్గురు స్నేహితులు కలిసి, షడ్రక్, మెషక్, అబేద్నెగో, ఎదురుగా ఉన్న అగ్నిగుండానికి భయపడకుండా, రాజు ఇచ్చే కఠిన శిక్షకు భయపడకుండా, ఆ ముగ్గురులో ఉన్న ఐక్యత, ఏ ఒక్కరు కూడా తప్పిపోకుండా యేసు కొరకు నిలబడ్డారు చూసారా, యేసుని హత్తుకుని ప్రార్థన చేశారు చూసారా. అటువంటి ఐక్యత, అటువంటి స్నేహం. ఒక వ్యక్తి మంచం మీద, పడక మీద ఉంటే యేసయ్య స్వస్థపరుస్తాడని చెప్పి ఎరిగి ఆ నలుగురు స్నేహితులంట ఒక మంచం మీదే ఉన్న వ్యక్తిని, పక్షవాతంలో ఉన్న వ్యక్తిని 4 ప్రక్కలా పట్టుకొని మోసుకొని యేసు యొద్దకు వెళ్తే, అంత జనసమూహం మధ్య ప్రభు యొద్దకు తీసుకువెళ్ళడానికి అవకాశం లేకపోతే స్నేహితుడిని వదలక ఆ ఇంటిపైకి ఎక్కి కప్పు తీసి ఆ మధ్యలో ఉన్న యేసయ్య యొద్దకు ఆ మంచాన్ని దించిన సంఘటన బైబిల్లో చూస్తాం. అటువంటి స్నేహితులు కావాలి మనకి. ఈ సంఘము అటువంటి స్నేహితుల్ని కలగజేయాలని ప్రార్థన చేద్దాం. ఎక్కడ 2-3 ఏకీభవించి నా నామమున ప్రార్థన చేస్తారో అక్కడ ఉంటున్నా యేసయ్య. మనం కలిసి ఐక్యతతో ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు మనం చూస్తాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనములో ప్రభు అంటున్న మాటలు, ఐ నో లాంగర్ కాల్ యూ సర్వెంట్స్, ఇన్స్టెడ్ ఐ హ్యావ్ కాల్డ్ యూ ఫ్రెండ్స్. నేను ఎంత మాత్రము మిమ్మల్ని సేవకులుగా పిలవక స్నేహితులుగా పిలుస్తున్నాను అంటున్నాడు ప్రభు. యజమానికి స్నేహితుడికి చాలా భేదం ఉంది. యజమాని సేవకుడికి అన్ని విషయాలు చెప్పడు, అన్ని విషయాలు పంచుకోడు, ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతాడు, ఒక గ్యాప్ ఉంటుంది. కానీ ప్రభు అన్నాడు, నేను మిమ్మల్ని స్నేహితులను పిలుస్తున్నాను. అందుకనే ప్రభు అనేక విషయాలను ప్రభు శిష్యులకి తెలియజేశాడు. సువార్త గురించి ప్రభు చెప్పారు, పరలోక సంబంధమైన విషయాలు. ప్రభు మాటలు దయగలిగిన మాటలంట. ప్రభు నోట నుంచి దయగల మాటలు వస్తుంటే అనేక మంది సంబరపడిపోతూ ఉండేవారండి. ఆ యేసయ్య మాటలు విన్నారు శిష్యులు, అనేక సత్యాలు నేర్చుకున్నారు. ప్రభు ఏది దాయకుండా శిష్యులకు పరలోక రాజ్య విషయాలన్నీ బోధించారు. కనుకనే ఆ శిష్యులు యేసయ్య కొరకు గొప్ప హతసాక్షులైపోయారు. ప్రాణాలు కూడా లెక్క చేయకుండా యేసయ్య కొరకు జీవించారంటే, జీసస్ షేర్డ్ ఆల్ ద సీక్రెట్స్ ఆఫ్ హెవెన్. పరలోక సంబంధమైన రహస్యాలన్నీ శిష్యులకు యేసయ్య చెప్పాడు. అందుకనే వారిలో అంత గొప్ప విశ్వాసము. స్నేహం గురించి మనం ఒకసారి చూడాలంటే,
దావీదు యొక్క స్నేహము, దావీదు యోనాతాను మధ్య ఉన్న స్నేహం గురించి ఈ ఒక్క విషయం ఆలోచించవచ్చు మనం. యోనాతాను చనిపోతాడు. యోనాతాను ఎవరంటే సౌలు కుమారుడు. యోనాతాను దావీదు మంచి ఫ్రెండ్స్ అండి. దే ఆర్ వెరీ థిక్ ఫ్రెండ్స్. వీళ్ళ మధ్య ఎంతో గొప్ప స్నేహం. అయితే యోనాతాను చనిపోయిన తర్వాత, దావీదు రాజైన తర్వాత యోనాతాను గురించి ఆలోచిస్తాడంట దావీదు. అంటాడు, సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో, యోనాతాను బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని దావీదు అడుగుతున్నాడండి. ఏమంటున్నాడు? తన స్నేహితుడిని మర్చిపోవాలా. యోనాతాను బట్టి, కొంతమంది స్నేహం ఆ మనిషి ఉన్నంత వరకే. ఆ స్నేహితుడు మరణిస్తే ఇక అక్కడితో స్నేహం అయిపోతుంది. ఇక వాళ్ళ ఫ్యామిలీతో సంబంధాలు ఉండవు, వాళ్ళ కుటుంబస్తులతో సంబంధాలు ఉండవు, అక్కడితో ఆగిపోతూ ఉంటుంది. చాలా చూస్తూ ఉంటాం. కానీ అట్లా కాదు. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అంటే, ఆ స్నేహానికి ఎంత విలువిచ్చాడంటే, అతన్ని బట్టి, యోనాతానును బట్టి, యోనాతాను వంశాన్ని, యోనాతాను కుటుంబంలో ఇంకా ఉన్న వారికి సహాయం చేయటానికి అతనుకున్న ఇక మనసు, దావీదు యొక్క మనసు, నిజమైన స్నేహం. సో దావీదు అడుగుతున్నాడు, యోనాతానును బట్టి ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా కలడా అని అడిగితే తెలుసుకున్నాడంట. ఏమని అంటే, కుంటి కాళ్ళ గల కుమారుడు మెఫీబోషెతు ఉన్నాడయ్యా అనగానే, ఆ మెఫీబోషెత్ని, ఆ కుంటివాడు, సరిగ్గా నడవలేని వ్యక్తిని తన యొక్క భోజనపు బల్ల దగ్గరికి ఆహ్వానించి ఎంతో సత్కరించి ఎంతో గొప్ప ఆధిక్యతను ఇచ్చాడు దావీదు. ఓన్లీ హీ వాల్యూడ్ ఫ్రెండ్షిప్, స్నేహాన్ని బట్టి. ఫ్రెండ్, ఈ ఫ్రెండ్ అనే పదానికి యాక్రానిమ్ మీకు చెప్తాను. FRIEND, ఫ్రెండ్. ఫ్రెండ్ అంటే ఎ ఫ్రెండ్ షుడ్ బి ఫెయిత్ఫుల్. F ఫర్ ఫెయిత్ఫుల్. నిజమైన స్నేహితుడు నమ్మకంగా ఉంటాడు. అండ్ ఎ రియల్ ఫ్రెండ్ ఈజ్ ఎ పర్సన్ హూ ఆల్వేస్ రిమెంబర్స్. R, 2 అక్షరం, ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు స్నేహితుడిని. And the third alphabet, I. A real friend always instructs. నిజమైన స్నేహితుడు ఉపదేశిస్తాడు. నువ్వు తప్పు మార్గంలో వెళ్తుంటే అలా చేయమాక, ఇలా చేయి, ఇన్స్ట్రక్ట్ చేస్తాడు, ఉపదేశిస్తాడు. అండ్ రియల్ ఫ్రెండ్ ఈజ్ ఎంపథెటిక్. ఎంపతి అంటే నీ ఎడల ఎంతో ప్రేమను చూపిస్తాడు. ఎంపతికి సింపతికి తేడా ఉంది. సింపతి అంటే ఏంటో తెలుసా? ఎవరన్నా ఏడుస్తూ ఉంటే అయ్యో ఏడవమాక అని చెప్తాం, దాన్ని సింపతి అంటాం. ఎంపతి అంటే ఏంటో తెలుసా? ఆ వ్యక్తి ఏడుస్తుంటే మనం కూడా ఏడు చేస్తూ ఉంటాం. అంటే ఆ హృదయాన్ని అంత అర్థం చేసుకుంటాం. ఎంపతి. నిజమైన స్నేహితుడు హీస్ ఆల్వేస్ ఆర్ షీఈస్ ఆల్వేస్ ఎంపథెటిక్. అటువంటి ప్రేమ చూపిస్తారు. అండ్ దెన్ ద నెక్స్ట్ లెటర్ N ఫర్ నెవర్ ఫర్సేక్. ఎన్నడూ విడవడండి. నిజమైన స్నేహితుడు ఎప్పుడు విడవడు. అటువంటి స్నేహం, అటువంటి స్నేహితులు మనకు కావాలి. అటువంటి స్నేహం మనం చూపించాలి. అండ్ ద లాస్ట్ ఆల్ఫాబెట్ D. నిజమైన స్నేహితుడు ఈవెన్ రెడీ టు డై, ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడతాడు. ఎందుకని యేసయ్య మనల్ని క్షమించి, మన కొరకు మన పాపాలని క్షమించి మన స్థానంలో ప్రభు ప్రాణం పెట్టిన ప్రేమ. యేసయ్య ప్రేమ మన కొరకు మరణించిన ప్రేమ. ఎందుకు మరణించాడు? మనకు రక్షణ అనుగ్రహించడానికి, మనకు నిత్య జీవం అనుగ్రహించడానికి. అటువంటి ప్రేమ యేసయ్యని పోలి మనం జీవిద్దాం. స్నేహితుడు ఎలా ఉండాలి అంటే, యేసయ్యని చూస్తే మనకు తెలుస్తుంది. యేసయ్యతో స్నేహం శాశ్వతము, చిరకాలము. అటువంటి ప్రేమను కలిగిన మనం లోకానికి యేసయ్య ప్రేమను చూపుదాం. అనేకులను యేసయ్య బిడ్డలుగా చేద్దాం.